ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో మాస్టర్జీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో మాస్టర్జీ హైస్కూల్ కిషన్పుర హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా గణపతి పాట మరియు శ్లోకాలతో మన ముందుకు వస్తున్నారు 9వ తరగతి చదువుతున్న నిక్షిత, 4వ తరగతి చదువుతున్న లక్షణ. మూషికవాహన మోదకహస్త చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే, విఘ్న వినాయక పాద నమస్తే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, సిద్ధిర్భవతు మే సదా. పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన, పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన. ఏకదంతా గజానన అనేకదంతా నిత్యానన, ఏకదంతా గజానన అనేకదంతా నిత్యానన. లంబోదర హే గజానన మూషికవాహన నిత్యానన, లంబోదర హే గజానన మూషికవాహన నిత్యానన. గజానన 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 సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ, సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ. చిన్మయ ముద్రా బోధన చతుర భోగాముద్రా సమాధిపా, సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన, సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన. పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన, పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన. చాలా చక్కని పాట వినిపించారు నిక్షిత, లక్షణ. కార్యక్రమంలో ఇప్పుడు దేశభక్తి గీతాన్ని వినిపిస్తుంది 4వ తరగతి చదువుతున్న నమస్వి. భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం, మాతృదేశ గౌరవం కాపాడే ధీరులం. శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం, శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం. మేము భావి పౌరులం త్యాగధనుల వారసులం, మేము భావి పౌరులం త్యాగధనుల వారసులం. భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం. దేశ భాషలేవైనా మతాచారమేదైనా, దేశ భాషలేవైనా మతాచారమేదైనా, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం, మనం భారతీయులం ఒకే తల్లి పిల్లలం. ప్రపంచాన మన దేశపు ప్రతిభను నిలబెట్టుతాం, ప్రపంచాన మన దేశపు ప్రతిభను నిలబెట్టుతాం. భారతీయ వీరులం
భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం, భరతమాత బిడ్డలం. మనమంతా సైనికులం, మనం ప్రజాసేవకులం, మనమంతా సైనికులం, మనం ప్రజాసేవకులం. శత్రువునెదురించుదాం, విజయం సాధించుదాం, శత్రువునెదురించుదాం, విజయం సాధించుదాం. జయ పతాకమెగరేద్దాం, జయ పతాకమెగరేద్దాం. భారతీయ వీరులం, భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం, భరతమాత బిడ్డలం. చక్కగా పాడావు నమస్వి. ఇప్పుడు నీతి పద్యాలు చెప్పడానికి వస్తుంది 6వ తరగతి చదువుతున్న నిఖిత. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగు బాల. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ తొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినురా సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి. మంచి పద్యాలు వినిపించావు నిఖిత. కార్యక్రమంలో ఇప్పుడు 4వ తరగతి చదువుతున్న జాశ్రిత ఏం చెబుతుందో విందామా? కొండపల్లి కొయ్య బొమ్మలు నీకో బొమ్మ నాకో బొమ్మ, నక్కపల్లి లక్క పిడతలు నీకో పిడత నాకో పిడత, నిర్మలపట్నం బొమ్మల పలకలు నీకో పలక నాకో పలక, బంగిన పెళ్ళి మామిడి పండ్లు నీకో పండు నాకో పండు, కల్కత్తా జామకాయలు నీకో కాయ నాకో కాయ, కాకినాడ కాజాలండి నీకో కాజా నాకో కాజా, కోనసీమ కొబ్బరి బొండం నీకో బొండం నాకో బొండం. బడికి పోరా తిమ్మప్ప పంతులు కొడతాడే ఓయమ్మ, కట్టలకు పోరా తిమ్మప్ప కడుపుల నొప్పే ఓయమ్మ, గడ్డికి పోరా తిమ్మప్ప కాళ్ళు నొప్పే ఓయమ్మ, మంచం తేరా తిమ్మప్ప మడిమలు నొప్పే ఓయమ్మ, నీళ్లకు పోరా తిమ్మప్ప కీళ్ళు నొప్పే ఓయమ్మ, తిండికి రారా తిమ్మప్ప అటా చెప్పవే మాయమ్మ. చక్కగా చెప్పావు జాశ్రిత. హిందీ పద్యాలు వినిపిస్తానంటూ మన ముందుకు వస్తుంది 5వ తరగతి చదువుతున్న కృతిక. होली होली आई आवो बच्चों, गुलाल लगावो खेलो कूदो नाचो गावो ढोल बचावो, गले मिलकर होली मनावो. और एक पद्य हमारा तिरंग, 3 रंग का मेरा झंडा, लहर लहर लहराता झंडा, मिलजुल कर रहे सभी यही बात समझाता झंडा. బాగుంది కృతిక. ఇప్పుడు ఒక నీతి కథను చెప్తుంది 6వ తరగతి అన్విక. నిజమైన స్నేహితుడు. గోపాలుడు రాజాస్థానంలో పెద్ద కొలువులో ఉన్నాడు. ఒకరోజు దారిలో చెప్పు తెగిపోవడంతో చెట్టు నీడన కూర్చొని సరిచేసుకోవడానికి వెళ్ళాడు. అదే సమయంలో అక్కడ మాసిపోయిన ధోతి కట్టుకున్న వ్యక్తి గోపాలుడిని చూసి తన బాల్యమిత్రుడని గుర్తించి మిత్రమా బాగున్నావా అంటూ పలకరించాడు. అలా పలకరించింది తన బాల్యమిత్రుడు వినోదుడేనని గుర్తొచ్చినా తెలియనట్టుగా ముఖం చిట్లించి, రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగంలో ఉన్న నన్ను చిరిగిన దుస్తులతో ఉన్న నువ్వు మిత్రమా అని సంబోధించడంలో అర్థం లేదు అంటూ మండిపడ్డాడు. కొంతకాలం తర్వాత ఒక రోజున రాజాస్థానంలో గోపాలుడి మిత్రుడు, అతడి కంటే పెద్ద కొలువులో ఉన్న వివేకవర్ధనుడు తన బాల్య స్నేహితుడైన వినోదుడిని తీసుకొచ్చి రాజుగారి కొలువులో ఉద్యోగం ఇప్పించాడు. ఆ తర్వాత అతడిని గోపాలుడి దగ్గరకు తీసుకెళ్ళి, మిత్రమా కొలువుకు వస్తుంటే దారిలో వినోదుడు కనిపించాడు.
చూడగానే అతడిని మన బాల్యమిత్రుడు వినోదుడని గుర్తుపట్టాను. అతడిని చూసిన వెంటనే అతడెంత పేదరికంలో ఉన్నాడో అర్థమైంది. ఏదైనా ధన సహాయం చేసినా అది అతడికి తాత్కాలిక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఉద్యోగం ఇప్పించి అతడి పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ప్రయత్నం చేశాను. అతడి అదృష్టం బాగుంది, వెంటనే ఉద్యోగం దొరికింది అంటూ వివరించాడు. వివేకవర్ధనుడి మంచితనాన్ని స్వయంగా చూసిన గోపాలుడికి తనెంత సంకుచితంగా స్వార్థంగా ప్రవర్తించాడో అర్థమై సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ తరువాత వినోదుడికి ఉద్యోగ విషయాల్లో అన్ని విధాలా సహకరిస్తూ నిజమైన స్నేహితుడనిపించుకున్నాడు. చక్కని కథను వినిపించావు అన్విక. ఇప్పుడు రామదాసు కీర్తనను వినిపిస్తుంది 5వ తరగతి చదువుతున్న ఆరాధ్య. పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇరవుగా ఇసుకలోన బొరలీన ఉడుత భక్తికి ఇరవుగా ఇసుకలోన బొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనతిని తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా రాతి రాతిగా చేసి బూదలమున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితివని పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఎంత వేడిన గాని సుంతైన దయరాద ఎంత వేడిన గాని సుంతైన దయరాదు పంతమూసేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద కరుణించు భద్రాచలవర రామదాస పోష పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా. చక్కగా పాడి వినిపించావు ఆరాధ్య. మన పండుగల గురించి తెలియజేయడానికి వస్తుంది 4వ తరగతి చదువుతున్న లేక్షణ. మన పండుగలు సాధారణంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా కాలాన్ని గడపటాన్నే పండుగ అని చెప్పుకుంటూ ఉంటాము. పండుగను పర్వము, పబ్బము, ఉత్సవము, వేడుక, సంబరము అని పిలుస్తారు. భిన్న జాతి మతాల సంస్కృతాలకు, ఆచార వ్యవహారాలకు, సాంప్రదాయాలకు, జీవన విధానాలను, శీతోష్ణ స్థితిగతులను బట్టే పండుగలు ఏర్పడ్డాయి. అవి మానవులకు ఆరోగ్యాన్ని, శాంతిని, సుఖ సంతోషాలను ఇస్తాయి. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి కాగా కొన్ని కాలంలో ప్రకృతిలో వచ్చే మార్పులకి, దైవభక్తికి చెందినవి. తెలుగు నెలలలో మొదటిదైన చైత్రమాసపు తొలి రోజున సంవత్సరాది, యుగాది అనే పేర్లతో పిలువబడే ఉగాది పండుగ వస్తుంది. ఆ రోజున ఉప్పు, కారం, తీపి, చేదు, పులుపు, వగరు అనే షడ్రుచులతో కూడిన పచ్చడిని తింటారు. తరువాత వచ్చే పెద్ద పండుగ వినాయక చవితి. దీనినే వినాయక వ్రతము, గణపతి పూజ, గణేష్ చతుర్థి అని కూడా అంటారు.
ఈ పండుగ భాద్రపద మాస చవితి నాడు వస్తుంది. ఆ రోజున ప్రకృతిలో లభించే ఔషధ గుణాలతో ఉండే నేరేడు, మారేడు, ఉత్తరేణి వంటి 21 రకముల పత్రితో వినాయక పూజ చేస్తాము. ఈ పూజలో పూల కన్నా పత్రికే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వబడింది. కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంతో పంటలు, శుభములు, అవిఘ్నములు, జయమును ఇవ్వమని లంబోదరుణ్ణి పూజిస్తాం. ఈ పండుగలలో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. గౌరీదేవిని పూజిస్తూ ఆడవారు మాత్రమే చేసే పండుగ ఇది. ఈ పండుగ భాద్రపద మాస అమావాస్య నాడు లేదా మహాలయం అమావాస్య నాడు మొదలై ఆశ్వయుజ అష్టమి లేదా దుర్గాష్టమితో ముగుస్తుంది. ఆ రోజునే బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. దుర్గా నవరాత్రి సందర్భంగా చేసే ఈ పండుగలో పువ్వులతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ స్త్రీలు తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడతారు. ఆ తరువాత వచ్చే పెద్ద పండుగ దసరా పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుపుకునే పండుగ. ఈ పండుగలో ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తాం. అందుకే ఈ పండుగను దేవీ నవరాత్రులు అని అంటారు. సర్వ విజయాలను కలిగించే పండుగ ఇదని పూర్వం నుండి అందరి నమ్మకము. దీనికి విజయదశమి అనే పేరు కూడా వచ్చింది. ఈ పండుగ సమయంలో శమీ పూజ, ఆయుధాల పూజ, వాహనాల పూజ, యంత్రముల పూజ చేస్తారు. దసరా తర్వాత వేరువేరు కాలాలలో వేరువేరు కారణాలతో ప్రపంచమంతా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. ఇది ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు వస్తుంది. ఆ రోజున ఇళ్ల ముందు వరుసలలో దీపాలను వెలిగించటం, లక్ష్మీ పూజ చేయటం, బాణాసంచా కాల్చటం వంటివి జరుగుతాయి. పుష్యమాసంలో పూసగుచ్చ పొద్దుండదు అని అంటారు పెద్దలు. ఇలాంటి పుష్యమాసంలో సంకురాతిరి పొంగలి పండుగగా పిలువబడే సంక్రాంతి పండుగ వస్తుంది. ఇది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయాన ఉత్తరాయణ ప్రారంభాన వచ్చే పండుగ. ఈ పండుగ భోగభాగ్యాలనిచ్చే భోగి, సిరి సంపదలనిచ్చే సంక్రాంతి, అనునిత్యం రైతులకు సహకరించే పశువుల పూజ జరిపే కనుమ అనే 3 రోజుల పండుగ. ఈ పండుగ సమయంలో ఇళ్ల ముందు గీతల ముగ్గులు, వాటి మధ్య బంతిపూలు మొదలైన వాటితో అలంకరించిన గొబ్బిళ్ళు, భోగి మంటలు, పిల్లలకు భోగి పళ్ళు, కొత్త పంటలు, సిరులతో అందరిలో ఆనందాలు తాండవించటమే కాదు, హరిదాసులు, గంగిరెద్దుల వారు మొదలైన జానపద కళారూపాల ప్రదర్శనలు, బొమ్మల కొలువులు వంటి దృశ్యాలెన్నో కనబడతాయి. తరువాత పండుగ శివరాత్రి. ఆ రోజున ఉపవాస జాగరణతో శివ పూజ చేస్తారు. చివరగా మాఘమాసంలో వచ్చే హోలీ పండుగ రోజున అందరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. మంచి సమాచారాన్ని అందించావు లేక్షణ. అమ్మా నాన్నలు మనకు ప్రత్యక్ష దైవాలు. వారి గురించి కవిత రూపంలో తెలియజేయడానికి వస్తోంది 5వ తరగతి చదువుతున్న రిత్విక. అమ్మా నాన్న. అందమైన రూపం అమ్మ. అమ్మకి ప్రతిరూపం నాన్న. ప్రేమించడం, ప్రేమ పంచడం అమ్మ వంతు. దీవించడం, దీవెన పంచడం నాన్న వంతు. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమృతమూర్తి అమ్మ, అమృత కలశం నాన్న. అమ్మ వెలిగే దీపం, నాన్న దాన్ని వెలిగించే వత్తి. అమ్మ ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు, నాన్న సంరక్షణ కంటే బలమైనది ఏదీ లేదు. చేయూతనిచ్చేది అమ్మ, చేయి పట్టి నడిపించేది నాన్న. త్యాగం అనే పదానికి నిర్వచనం అమ్మ. అపురూపమైన తొలి స్నేహ తీపి అమ్మ. నిద్దురే రాని కళ్ళకు జోలపాట అమ్మ. ఎంత ప్రేమ ఉన్నా బయటికి కనబడని వ్యక్తి నాన్న. ఈ కమ్మనైన మధురానుభూతులే అమ్మ నాన్న. చక్కని కవితను వినిపించావు రిత్విక. స్వాతంత్ర పోరాటంలో మహిళలు సరోజిని నాయుడు మరియు రాణి లక్ష్మీబాయి గురించి తెలుపుతుంది 9వ తరగతి చదువుతున్న నిక్షిత. సరోజిని నాయుడు భారత కోకిల అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన స్వతంత్ర సమరయోధురాలు, కవయిత్రి మరియు గొప్ప వక్త, ఇంకా స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్.
1879 ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది. ఈమె కవితా సంకలనం గోల్డెన్ థ్రెషోల్డ్. సరోజినీ నాయుడు మహిళాభివృద్ధికి కృషి చేశారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ఖిలాఫత్ ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమం కోసం కూడా ప్రచారం చేశారు. ఆమె ఆరోగ్యం సహకరించకపోయినా దేశవ్యాప్తంగా తిరిగి తన ఉపన్యాసాల ద్వారా దేశభక్తిని ప్రజలకు నూరిపోశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదురించి ఎన్నో రకాల స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నది. జైలు శిక్ష కూడా అనుభవించింది. తానే దేశం, దేశమే తానుగా భావించి దేశసేవ చేసి జీవితమంతా మానవ సేవకు, దేశసేవకు అంకితం చేసిన మహిమాన్వితురాలు సరోజినీ నాయుడు. రాణి లక్ష్మీబాయి. రాణి లక్ష్మీబాయి ధైర్య సాహసాలకు మారుపేరుగా పిలుచుకునే ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా అందరికీ సుపరిచితురాలే. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828 సంవత్సరం నవంబర్ నెల 19వ తేదీన మహారాష్ట్రకు చెందిన సతారా జిల్లాలో జన్మించారు. ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణిగా వ్యవహరించారు. 1857లో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామం అది. ఆ తరువాత అనేకసార్లు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాణి చరిత్రకెక్కారు. ఆమె వీరనారి. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనను అడ్డుకొన్నది. లక్ష్మీబాయి సాయుధ దళం, గుర్రపు స్వారీ, విలువిద్యల్లో ప్రావీణ్యం సంపాదించారు. గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించింది. దీని ప్రకారం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా లక్ష్మీబాయి తిరుగుబాటు చేసింది. భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్ గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. విలువైన సమాచారం అందించావు నిక్షిత. భారతదేశ అంతరిక్ష సంస్థ ఇస్రో గురించి తెలియజేయడానికి మన ముందుకు వస్తుంది 9వ తరగతి చదువుతున్న నిత్యశ్రీ. భారతదేశం అంతరిక్ష రంగంలో అసాధారణ విజయాలను సాధించడంలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థ ఇస్రో. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. 1969లో స్థాపితమైన ఈ సంస్థ నిరంతర పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల ఇస్రో తన 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి మరో గొప్ప ఘనతను సాధించింది. ఇస్రో ప్రారంభ దశలో చిన్న ప్రయోగాలు నిర్వహించినప్పటికీ తక్కువ ఖర్చుతో గొప్ప విజయాలను సాధించగలిగే సంస్థగా గుర్తింపు పొందింది. 1975లో భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించటంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి చంద్రయాన్, గగన్యాన్ వంటి అనేక ప్రాజెక్టులతో భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది. ఇస్రో వినూత్న సాంకేతికతను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యం కలిగిన ప్రయోగాలను నిర్వహిస్తోంది. ఇస్రో ప్రస్తుతం మనుషుల్ని అంతరిక్షానికి పంపే గగన్యాన్ ప్రాజెక్టుపై కృషి చేస్తోంది. అంతేకాక చంద్రయాన్ 4, శుక్రగ్రహ మిషన్, కొత్త రోదసి టెలిస్కోప్ వంటి అద్భుత ప్రాజెక్టులను రూపొందిస్తుంది. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకు సాగుతోంది. మంచి సమాచారం తెలిపావు నిత్యశ్రీ. అరుణిమ సిన్హా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? మరి ఆ సమాచారాన్ని అందించడానికి మన ముందుకు వస్తుంది 7వ తరగతి చదువుతున్న లక్ష్మీ శ్రీనిధి. మనసుంటే మార్గం ఉంటుంది. అరుణిమ సిన్హా ప్రపంచంలోనే అత్యున్నత శిఖరం అయిన ఎవరెస్టును అధిరోహించిన మొదటి దివ్యాంగ మహిళ. ఆమె దుండగుల దురాగతంలో ఒక కాలు పోగొట్టుకున్న మాజీ వాలీబాల్ క్రీడాకారిణి. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి దివ్యాంగ మహిళగా గుర్తింపు పొందింది. ఆమె తన 25వ ఏట 2013 మే 21వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోనే జంకో తాబే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ.
అరుణిమది అంతకంటే పెద్ద రికార్డు. మనసు కదిలించే విషయం, స్ఫూర్తిని నింపి వెలుగు వెక్కిరించిన విధిని ఒక్కతోపు తోసేసి శిఖరంపైకి నడిచిన విజయం ఆమెది. అరుణిమ సిన్హా ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ జిల్లాలో 1988 జూలై 20న జన్మించారు. అరుణిమ వాలీబాల్, ఫుట్బాల్ ఆటలలో గుర్తింపు పొంది అనేక విజయాలు సాధించింది. ఇంకా క్రీడా పథకాలతో పాటు జాతీయ జట్టులో స్థానం లభించింది. ఆమె క్రీడలలో పాల్గొంటూనే ఎంఏ మరియు ఎల్ఎల్బి పూర్తి చేసింది. ఎల్ఎల్బి చేస్తున్న రోజుల్లో ఆమె ఆర్మీలో ఉద్యోగ నియామకం కొరకు దరఖాస్తు చేసింది. కానీ దరఖాస్తులో పుట్టిన తేదీ తప్పుగా ఉన్నట్లు తర్వాత గుర్తించింది. బరేలీలోని ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారులు సవరిస్తారని ఇంట్లో వాళ్ళు సలహా ఇవ్వడంతో 2011 ఏప్రిల్ 11న లక్నోకు రైలులో బయలుదేరింది. లక్నో నుంచి ఢిల్లీకి పద్మావతి ఎక్స్ప్రెస్లో జనరల్ కంపార్ట్మెంట్లో బయలుదేరింది. బరేలీ సమీపంలో 3 దొంగలు ఆమె మెడలోని బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో దుండగులు రైలు నుంచి ఆమెను కిందికి తోసేశారు. ఆమె పక్క ట్రాక్పై పడింది. ఆ సమయంలో ట్రాక్పై రైలు వస్తుందని ఆమె గమనించి లేచే లోపే ఆమె ఎడమ కాలుపై నుండి రైలు దూసుకుపోయింది. ఆ ప్రమాదంలో ఎడమ కాలు తొడ ఎముక వరకు తీవ్రంగా దెబ్బతినడంతో వైద్యులు మోకాలు కింది భాగాన్ని తొలగించారు. ఈ సంఘటన తర్వాత ప్రతి ఒక్కరూ ఆమెపై సానుభూతి చూపడం మొదలుపెట్టారు. ఇది భరించలేని ఆమె ఏదో ఒక సాహస కార్యం చేయాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. అనంతరం ఆమె టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్లో సభ్యురాలిగా చేరి శిక్షణ తీసుకుంది. ఉత్తర కాశీలో జరిగిన శిబిరంలో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ వద్ద అరుణిమ మెలకువలు నేర్చుకుంది. 2013 మే 21న ఆమె ఎవరెస్టు శిఖరాన్ని చేరుకుంది. అరుణిమ సిన్హా ఇప్పుడు సాంఘిక సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకొని పేద, విభిన్న సామర్థ్యం ఉన్నవారికి ఉచిత స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించాలనుకుంటుంది. అవార్డులు, సెమినార్ల ద్వారా ఆమెకు లభించే అన్ని ఆర్థిక సహాయాలను ఆమె అదే కారణంతో విరాళంగా ఇస్తుంది. మంచి విషయం తెలియజేశావు లక్ష్మీ శ్రీనిధి. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం కార్యక్రమంలో మాస్టర్ జీ హై స్కూల్ కిషన్పూర హన్మకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో మాస్టర్ జీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.